సాయి భక్తులందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు అండి. ముఖ్యంగా గురు పూర్ణిమని సాయిబాబా భక్తులు ఎందుకంత బాగా చేసుకుంటారు, ఆ పండుగ యొక్క గొప్పతనం ఏంటి అవన్నీ తెలుసుకున్నాము. 1908లో ఒకరోజు పండారి నుండి వచ్చిన కృష్ణజీ నోల్కర్ సావడిలో ఉన్నాడు. బాబా శ్యామాతో ఆ ముసలైన దుని వద్దనున్న స్తంభాన్ని పూజించుకోమని చెప్పు అని అతడు చెప్పిరాగానే, మీరంతా కూడా చేసుకోరాదా అన్నారు సాయి. దేవా, మీకైతే చేస్తాము కానీ స్తంభాన్ని ఎందుకు పూజిస్తాము అన్నాడు శ్యామ. మొదట అంగీకరించని బాబా అతడు పట్టుబట్టిన మీదట ఒప్పుకున్నారు. ఇంతలో నోల్కర్ పంచాంగం చూస్తే నాడు గురు పూర్ణిమ అంటే వ్యాస పూర్ణిమ. తాత్యా, దాదా కేల్కర్, శ్యామ మొదలగున వారు సాయికి దోవతులిచ్చి పూజించారు. అప్పటి నుండి షిరిడీలో గురు పూర్ణిమ చేసుకోవడం ఆచారమైంది. సాయి నోటి మీదుగా భక్తులకు చేసుకోమని చెప్పిన ఉత్సవం ఇది ఒక్కటే. బాబాగారి దత్తాత్రేయ స్వామి 5వ అవతారం. దత్తాత్రేయ స్వామి అంటే మీకు అందరికీ తెలిసిందే, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసిన రూపం. అయితే సాయి స్తంభాన్ని ఎందుకు పూజించమన్నారు? భక్తుల శ్రేయస్సు కోరి మాత్రమే గురువును సేవించన్న భావాన్ని సంకేతంగా సాయి చెప్పారు. గురువెన్నడు నన్ను పూజించు అనడు. జ్ఞాని దృష్టిలో అందరూ పరమాత్మ రూపాలే. వారికి శిష్యులు ఎలా ఉంటారు? తాను గురువుని తెలిచేవాడు ఆ పేరుకే తగడన్న రమణ మహర్షి. అలా అనలేదు కనుకనే సాయి సద్గురుడు. ఇంటి కప్పును మోసే ఆధారం స్తంభము. అది నేలలో దృఢంగా నాటుకుని ఉంటుంది. అదే దాని బలము. ఆ బలంతోనే అది ఆ భవనాన్ని ఆశ్రయించే వారందరిని రక్షిస్తుంది. అలానే సద్గురు సర్వానికి ఆధారమైన ఆత్మనిష్టలో గురుభక్తులు నాటుకుని ఉంటారు. అంటే గురుభక్తి రూపమైన ఆత్మనిష్ట వలన గురువు కూడా తమను ఆశ్రయించిన వారిని రక్షిస్తారు, స్తంభంలాగే. గురు రూపాన్ని తగు రీతిన కొలవమని సాయి భావం. అంతేకాదు, సాయి శరణానందులతో తాము మసీదులోని స్తంభం కింద ఉన్న గుహలో చాలా కాలం తపస్సు చేసినట్లు సాయి చెప్పారు. చతుర్విధ పురుషార్థాలను సాధించుకోవడానికి సర్వజీవులకు ఆశ్రయము, అవకాశము అయిన ఈ జగత్ అనే ద్వారకామాయికి ఆధారమైన మూలస్తంభమే సకల విశ్వరూపుడైన సద్గురువు. అందుకే అట్టి మహనీయుని ఇస్లాంలో కుతుబ్ అంటే ధర్మస్తంభం అంటారు. ద్వారకామాయి అనే శరీరం మూలాధారం నుండి సహస్రారం వరకు ఉన్న వెన్నెముక అనే స్తంభం మీద ఆధారపడి ఉంటుంది. అన్ని ఆధ్యాత్మిక స్థితులను తనలో ఇముడ్చుకున్న గురువుగా సంకేతం. నిరంతరం గురువును సేవించిన వారికి అప్రయత్నంగా ఆ మార్గం తెరుచుకుని యోగ విద్య సిద్ధిస్తుంది. సాయికి వారి గురువు వల్ల సిద్ధించినట్టు అదే సాయి చెప్పినది. ఈరోజు చూడండి, అన్ని సాయిబాబా గుళ్ళల్లో గురు పూర్ణిమ అద్భుతంగా చేసుకుంటున్నారు. బాబా గారిని విమర్శించే వాళ్ళు చూడండి. ఓం సమ సద్గురు సాయినాథ్ महाराज की जय. ओम सम सद्गुरु भरद्वाज महाराज की जय.